జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నారు. ఇది బ్రేకింగ్ న్యూస్. ఎందుకంటే నిన్నటి వరకు కూడా నాకు ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను రాను, ఒక ఎమ్మెల్యేలాగా నన్ను చూస్తే ఎలాగా, నేను సీఎం స్థాయి వ్యక్తిని, ఆల్రెడీ సీఎం చేసిన వాడిని, నన్ను అవమానించాలని చూసినా ప్రజా సమస్యల మీద నాకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోయినా అక్కడికి వచ్చి నేనేం చేయాలి? మీరు ఇప్పటికే పదే పదే పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పి నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. సో అందుకనే నేను రానుపోండి, నాకు రావాల్సిన అవసరం లేదు. నేనేం మాట్లాడాలనుకున్నానో మా తాడేపల్లి ఇంట్లో నుంచే నేను మాట్లాడతాను. ఇదిగో చూడండి, నేను 1-2 గంటలు మాట్లాడాను. మీరు అవకాశం ఇస్తారా? ఇస్తానంటే నేను వస్తాను అని మొన్నటి వరకు మాట్లాడిన నేపథ్యం. ఇప్పుడు ఒక్కసారిగా వైసీపీ బాస్ యూటర్న్ తీసుకున్నారా? ఇందులో ఉన్న వ్యూహం ఏంటి? ఇప్పుడు ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు, సరే ప్రజలే మాకు ఇవ్వలేదు అంటున్నారు కదా, యాక్సెప్టెడ్. ఓ పని చేయండి, మీరు నాకు టైం ఇవ్వండి, నేను వస్తాను. ఎంత టైం ఇస్తారో చెప్పండి, టైం ఇవ్వండి, నాకు టైం ఇస్తే నేను వస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నారు. అందుకనే సోమవారం నుంచి ఆయన అసెంబ్లీకి వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే స్పీకర్ గారు కూడా మీకు టైం ఇస్తాం, రండి 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 అంటున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగు పెడితే ఎలా ఉంటుంది? చాలా ఆసక్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే గత అసెంబ్లీ సెషన్స్ చూశారు, వాడి వేడిగా ఒక రేంజ్లో జరిగినాయి. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు అసలు జీవితంలో ఎప్పుడైనా అలా చేస్తారు అని ఎవరో కూడా ఊహించుండరు. అలాంటి ఆయన్నే వెక్కి వెక్కి ఏడ్చేలా చూసిన ఘటన కూడా అసెంబ్లీ నుంచే మొదలైంది. ఆ తర్వాత ఉద్యమాలు ఇవన్నీ మనం చూసాం. సో ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఏం జరగబోతుంది? ఆయన ఏ అంశాల మీద ప్రస్తావిస్తారు? ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు మాట్లాడేవి ఏంటి? వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొత్తం అవినీతి మయమైపోయింది అని చెప్పి వైఎస్ఆర్సీపీ మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఇప్పుడు ప్రజెంట్ కొనసాగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ గురించి వీళ్ళు ఏమంటున్నారు? అంతా దోపిడీ, అంతా దుర్మార్గం, అంతా అవినీతి మయం చేసేసారు. లిక్కరు, శాండు, ఇంకొకటి కాదు, 2 కాదు, అన్నీ ఎక్కడ చేయబడితే అక్కడ దోచేశారు, మొత్తం దున్నేశారు, ఏమీ లేదు. సస్యశ్యామలమైన ఆంధ్రప్రదేశ్ని ఏమీ కాకుండా చేసేశారు. కోట్లాది రూపాయలు డబ్బు సంపాదించారు. మరి అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇవన్నీ కూడా ప్రస్తావిస్తారా? దీనికి సంబంధించి సాక్ష్యాలు ఉన్నాయా? మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ రకమైన విపరీతమైన అవినీతి ఆ ప్రభుత్వంలో జరిగిన దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు దొరుకుతాయో దొరకవో అన్నది ఆయనకి తెలియనంత అమాయకుడు ఏం కాదు. ఖచ్చితంగా తప్పు చేశారంటే దొరుకుతాయని తెలుసు. ప్రభుత్వం తలుచుకుంటే ఖచ్చితంగా ఎప్పుడో పుట్టినప్పుడు దాన్ని ఆ ఉగ్గుపాలు కూడా కక్కించేస్తారు. నేను చాలా సందర్భాల్లో అంటుంటాను, ఏది ఆపరు, బయటికి కక్కించేస్తారు మొత్తం. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు సమయం ఇస్తే వస్తాను అని చెప్పి మెలికెందుకు పెట్టారు? అంటే కూటమిని ఏం చెప్తారో చూద్దాము ప్రజల ముందని ఇరకాటంలో పెట్టారా? అసెంబ్లీకి వెళ్ళకపోవడం రాజకీయ తప్పిదం అవుతుంది పార్టీ భవిష్యత్తుకి. 2029లో ఎన్నికల్లో కూడా ఇదే ప్రచారం చేస్తారు కూటమి ప్రభుత్వం, అందులో ఎటువంటి అనుమానమే లేదు. ఏ ముఖం పెట్టుకుంటూ ఓటు అడగడానికి వాళ్ళు వచ్చారు? మీరు ఎందుకు వాళ్ళకి ఓట్లు వేస్తారు? అసెంబ్లీకి వచ్చాడా ఒక్కరోజన్నా అని? మీ ప్రజా సమస్యల కోసం జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడా? ఇది కదా వాళ్ళు ఎత్తుకుంటే గలం. దానికి ఆన్సర్ ఎక్కడ ఉంటుంది? మాకు 11 సీట్లే వచ్చినాయి, లేకపోతే మాకు సమయం ఇవ్వలేదు, అందుకని మేము అసెంబ్లీకి వెళ్ళలేదు, అసెంబ్లీలో మేము మాట్లాడలేదు అంటే ఏదో చిన్నపిల్లల ఆటలా ఉంటుందని కొట్టిపడేస్తారు. ఎందుకంటే డిఫెన్స్లో పడిపోతారు వాళ్ళు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ గేమ్ ప్లే చేశారు. వాళ్ళని డిఫెన్స్లో నెట్టే విధంగా ఈయన అఫెన్స్కి వచ్చారు. మరి ఎంత దూరం నడుస్తుంది? ఇది ఎంతకాలం నడుస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏ అంశాల మీద మాట్లాడతారు? అసెంబ్లీకి జగన్ ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా అసెంబ్లీకి వెళ్తానంటున్న మాజీ సీఎం మాట్లాడేందుకు టైం ఇస్తే చాలు. నేను ముందుగానే చెప్పాను, నాకు టైం ఇవ్వండి, నాకు టైం ఇస్తే నేను వస్తాను, తేల్చుకుందాం. మీరు 164 మంది, ఇక్కడ సింహం సింగిల్ కాదు 11 నాతో పాటుగా.
ఆయన సింహంతో పోలుస్తుంటారు కాబట్టి ఆయన సింహంలాగే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఇప్పుడు 10 మంది మనల్ని కానీ ఒక పేరుతో అన్నారనుకోండి, అదే అలవాటు అవుతుంది. ఆయన సింహం సింగిల్, ఆయనతో పాటు 10 మంది జట్టు. క్రికెట్ టీం అండి, ఇప్పుడు ఏవో ఏషియా గేమ్స్ కూడా ఏవో అవుతున్నట్టున్నాయి. మంచి రసవత్తరంగా ఉంటుంది, హాట్గా. 11 మంది అయినా 164 మందిని ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. నేను సిద్ధం అంటున్నాడు ఆయన. ఎందుకంటే ఈ క్యాప్షన్ ఇప్పుడుది కాదు, ఎప్పుడో పెట్టించుకున్నాడు ఆయన. దేనికన్నా నేను సిద్ధమని. సో ఆ క్యాప్షను మళ్ళీ ఈయన బయటికి తీస్తున్నారు రంగులేసి. సిద్ధం, అసెంబ్లీకి జగన్ సిద్ధం. మీరు టైం ఇచ్చేయండి, ఎంత టైంకి వస్తే అంత టైం ఇస్తామంటే ఆ టైం ఇచ్చిమంటున్నారు. మరి ఇన్ని రోజులు ప్రతిపక్ష హోదా అడిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? ఇందులో వస్తున్న అనుమానాలు. ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? అసెంబ్లీకి వెళ్ళకపోతే వైసీపీపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తారని భయమా? ఇదొక పాయింట్. మాట్లాడేందుకు సమయం ఇవ్వరనే జగన్ అసెంబ్లీకి రావటం లేదా? జగన్ అసెంబ్లీకి వస్తే టైం ఇస్తామంటున్న స్పీకర్ జగన్ అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలపై మరి గలం విప్పుతారా? సభపై వైసీపీ ఈ స్కెచ్ ఏంటి? సభపై వైసీపీ బాస్ అసలు స్కెచ్ ఏంటి? ఎందుకు ఒక్కసారిగా ఈయన యూటర్న్ తీసుకున్నారు? ఎందుకు రివర్స్ గేమ్ ప్లాన్ చేశారు? ఇందులో ఉన్న ఆంతర్యం ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డి గారు సభకి వెళ్తే ఏ అంశాల మీద ప్రస్తావిస్తారు? అప్పుడు నవరత్నాలు వస్తాయా? ఇప్పుడు సూపర్ 6లు వస్తాయా? లేకపోతే అవినీతి బాగోతాలు వస్తాయా? అసలు బండారం బయటపడుతుందా? ఈయన మాటల వరకే పరిమితమా? నిజంగా సభకు వెళ్తారా? ఈయన అవకాశం ఇచ్చారు కాబట్టి బాల్ని వాళ్ళు కోర్టులో వేశారు కాబట్టి మరి వాళ్ళు వెల్కమ్ అంటున్నారు. సోమవారం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సభకు జగన్ మరి ఏం మాట్లాడతారో, ఏ అంశాలు తెస్తారన్నది చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది. తగ్గ ఫోర్ ఫైట్. 11 మంది 164 మందిని ఎదుర్కోవాలి. ఏ అంశాలు తీసుకొస్తారో, ఆయన ఎంత సమయం కేటాయిస్తారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా విజృంభిస్తారో అసెంబ్లీలో ఆసక్తిగా చూడాలని చాలామంది చూస్తున్నారు. ఎందుకంటే గతంలో చూసాం కదా, అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, సభలో ఉంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సభలో సీన్ ఎలా ఉంటుంది, ఆ సీను కళ్ళకు కట్టినట్టుగా చూడడానికి ఆశగా ఎదురు చూస్తున్నారు. వెల్కమ్ జగన్ అంటున్నారు. చూద్దాం మరి ఏం చేస్తారు. ఇక అసెంబ్లీ సమావేశాలకు జగను స్పీకర్ షరతుకు విధించిన జగను మాట్లాడేందుకు ఎక్కువ సమయం ఇవ్వాలని చెప్పి ఆయన కోరుతున్నారు. మరొక వైపు జగన్ ఎమ్మెల్యే సీటుకు ఎసరు మాజీ సీఎం అందుకే వస్తానంటున్నారా? రఘురామకృష్ణరాజును అధ్యక్ష అనాల్సిందేనా? గతంలో త్రిపురాలను దూరం పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు. అంతా సభ గురించేనండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఇందులోని ఈరోజు సభలో అసలు ఇప్పుడున్న సభలో ప్రతిపక్ష పాత్ర ఎవరు పోషిస్తున్నారు? బీజేపీ, జనసేన, టీడీపీ. మరి 3 ఒకే గూట్లో ఉన్నాయి, పొత్తులో ముందుకు వెళ్తున్నాయి. మరి ఎవరో ఒకరు ఆ పాత్ర తీసుకోవాలి, ప్రజా సమస్యల మీద మాట్లాడాలి. ఇక్కడ ఏమైందంటే చాలా ఇంట్రెస్టింగ్ ఒక ఇష్యూ అయిందండి. బోండా ఉమా వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఫుల్ ట్రోల్ అయింది. పొల్యూషన్ దాని మీద బోండా ఉమా గారు తనదైన స్టైల్లో ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తే పవన్ కళ్యాణ్ గారు సమ్మగా కొద్దిగా చురకలు అంటించినట్లుగా మాట్లాడిన నేపథ్యం. సరే, దాన్ని వేరే రకంగా తీసుకోకూడదు, సభలో మాట్లాడినని చూసుకోవద్దు. ఇది బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి